పాట సంచలనం, పవర్ఫుల్ విజువల్స్ తో గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న లాంగ్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు. దీనికోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజ జీవిత యోధుడు వీరమల్లు కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ పిరియాటిక్ డ్రామా విడుదలకు సిద్ధమవుతుంది. మేకర్స్ ఇప్పటికే జోరుగా ప్రమోషన్ ప్రారంభించగా 2 పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన 3వ పాట అసుర హననం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. కీరవాణి స్వరాలు, రాంబాబు గోసల సాహిత్యం కలగలిసిన ఈ పాట అత్యంత పవర్ఫుల్గా ఉంది. ప్లేబ్యాక్ సింగర్స్ గలంతో ఒళ్ళు జలధరించేలా ఉందని అభిమానులు అంటున్నారు. లిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్ పోరాట సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 2 సాఫ్ట్ సాంగ్స్ తర్వాత ఈ డైనమిక్ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. జూన్ 13న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహన్ లాల్ జన్మదిన సందర్భంగా కన్నప్ప నుంచి అదిరిపోయే గ్లిమ్స్ రిలీజ్. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, పాటలు ఇప్పటికే ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో సర్ప్రైజ్ వచ్చింది. మోహన్ లాల్ జన్మదినం మే 21 సందర్భంగా కన్నప్ప టీం అద్భుతమైన గ్లిమ్స్ను విడుదల చేసింది. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్ అభిమానులను గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కిరాత పాత్రలో ఆయన నటన, ఆకర్షణమైన తీరు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. దైవిక శక్తితో ముడిపడిన కిరాత పాత్రలో మోహన్ లాల్ మరోసారి తన నటన ప్రతిభను చాటనున్నారు. ప్రస్తుతం విష్ణు, మంచు, కన్నప్ప టీం ప్రమోషన్లో బిజీగా ఉండగా ఇప్పటికే యుఎస్ టూర్ను విజయవంతంగా పూర్తి చేశారు. కన్నప్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. విడుదలకి ముందే థగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన కమల్. కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో సింబు, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తిక్, జోజు జార్జ్, దుల్కన్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తూ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్, ఉదయనిధి స్టాలిన్ రెడ్ జాయింట్ ఫిల్మ్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత అంటే ఆగస్టులో థగ్ లైఫ్ ఓటీటీలోకి వస్తుంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రియులకు యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీలో అద్భుత అనుభవం అందించనుందని మేకర్స్ భావిస్తున్నారు. క్యాన్స్ లో జాన్వీ కపూర్ సందడి, రెడ్ కార్పెట్ పై అందాల జల్లు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గత వారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నటీనటులు హాజరై సందడి చేస్తుండగా హాలీవుడ్ నటీమణులు రెడ్ కార్పెట్పై అదరగొట్టారు. ఈ ఉత్సవంలో తొలిసారి బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె కారు దిగగానే వేల కెమెరాలు ఆమె చుట్టూ చేరాయి. జాన్వీ క్యూట్ లుక్స్తో కూడిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో కేన్స్ లుక్కి సంబంధించి ఫోటోషూట్ను షేర్ చేయగా అవి అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మే 24 వరకు ఈ ఉత్సవం కొనసాగనుంది. ఇంకా ఎంతో మంది అందాల నటీమణులు కేన్స్లో సందడి చేయనున్నారు. ఇదిలా ఉంటే జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్తో పెద్ది సినిమాలో నటిస్తోంది. తెలుగులో తొలి చిత్రం దేవర విజయం సాధించగా పెద్ది కూడా హిట్ అయితే జాన్వీకి ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. పూనం కౌర్ సంచలన ఆరోపణలు, త్రివిక్రమ్ పై మరోసారి విరుచుకుపడ్డ నటి.
సినీ పరిశ్రమలో నటి పూనం కౌర్ ఆరోపణలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇన్స్టాగ్రామ్లో తాజాగా పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లతో పూనం త్రివిక్రమ్ను వదిలేది లేదు, నా దగ్గర ఆధారాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝాన్సీతో జరిగిన చాట్ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఫిర్యాదు చేశాను. మీటింగ్ అడిగితే డిస్టర్బ్స్ చేయొద్దన్నారు అని ఆమె మండిపడ్డారు. మా అసోసియేషన్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై చర్యలు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించారు. త్రివిక్రమ్ వెనుక రాజకీయ మద్దతు ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై త్రివిక్రమ్ ఇప్పటివరకు స్పందించలేదు. పూనం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ వివాదం ఎటు మలుతుందో చూడాలి.